Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is warning to discourage believers. నిరాశకు లోనైన విశ్వాసులకు హెచ్చరిక. The text is from letter to the Hebrews chapter 6 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 11, 12 వచనం కలిపి వ్రాయబడి ఉన్న చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుతున్నాము. Believers should avoid spiritual laziness. విశ్వాసులు ఆత్మీయ సోమరతనాన్ని విసర్జించాలి. ఆత్మీయ పరిణతి చెందిన విశ్వాసులు సహనముతో కనిపెట్టుకొని జీవించాలి. Patiently mature Christians should patiently endure hardships to receive God's promises. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఆత్మీయ పరిణతి చెందిన విశ్వాసులు మందులు కాక సహనముతో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. డోంట్ బి లేజీ. ఏ మాత్రం కూడా మా సోమరితనం చోటివ్వక మన ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి. స్లో ప్రోగ్రెస్ ఇన్ ఫెయిత్. వారి విశ్వాసంలో చాలా వెనుకబడి ఉన్నారు. ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఫెయిత్. విశ్వాసం దృష్టి లేదు కాబట్టి వారి ఆత్మీయ జీవితంలో సోమరులుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం శ్రమిస్తున్నది ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్టుగా మన ముందున్న వారు ఏ రీతిగా ఓర్పు చేత వాగ్దానం స్వతంత్రించుకున్నారో వారిని పోలి నడుచుకోవాలి. ఫేవర్ ఇన్ క్రైస్ట్ దోస్ హు హావ్ గాన్ బిఫోర్ us. మన ముందున్న వారు మన పితరులే కావచ్చు, ఎలా వారు ఓర్పు చేత వాగ్దానం పొందుకున్నారో అలాంటి ఓర్పు మనకు అవసరం. వారి మాదిరిగా ఉంచుకోవాలంటున్నాడు. వారి పోలి నడుచుకోవాలంటున్నాడు. Through faith and patience they have inherited promises. విశ్వాసపు సహనం ద్వారా వారు వాగ్దానం స్వతంత్రించుకున్నారు. కాబట్టి వారిని పోలి మనం నడుచుకోవాలి. మీరు మందులు కాక ఆత్మ విషయంలో మందులారా దేని విషయాలు గ్రహించుకునే వారు ఉన్నారు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాస మనోనేత గుడ్డితనము కలగజేస్తే కానీ ప్రభువా మా మనోనేత తెరువు తండ్రి. మీ ఆత్మవిషయం మందలమైపోతున్నాం, మందగిచ్చిపోతున్నాం, సోమరమైపోతున్నాం. కానీ మా పితరుడు తండ్రి వారు సహనంతో వాగ్దానం స్వతంత్రించుకున్నారు. కానీ వారి పోలి నడుచుకునే కృపను మాకు దయచేయం. ఆత్మీయ సోమర్థనం మనం ప్రభునాన్ని దూరం చేయమని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మీయంగా సోమరులైన వారు నిద్ర నుంచి మేలుకోవాలి. మన చాలామంది కూడా స్పిరిచువల్ లేజినెస్ చాలా ఉన్నది. దేవుని కార్యంలో ఆసక్తి లేదు. స్తుతించే విషయంలో సోమరితనం, బైబిల్ చదవని విషయంలో సోమరితనం, దేవుని కార్యాలలో ముందుకు సాగిపోయే ఆ ఉత్సాహం మనలో కొరబడి ఉన్నది. So let us avoid spiritual laziness.
కానీ మనకంటే ముందుగా దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్న వారి మనం పోలి నడుచుకుంటూ మన జీవితంలో ముందు ఎఫర్ట్ గ్రో ఇన్ ఫెయిత్ రాదర్ దాట్ పేషెంట్లీ వెయిట్. విశ్వాసములో అభివృద్ధి పొందుకుంటూ మనం ముందుకు సాగాలి. ఆ రీతిగా మనం సాగినట్లయితే నిజముగా మనము దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకుంటాం. అబ్రహాము ఏ రీతిగా ఓర్మి చేత వాగ్దానం స్వతంత్రించుకున్నాడో అదే రీతిగా మనము కూడా ఓర్మి చేత, సహనము చేత వాగ్దానం స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మ విషయాల మందులు కాక సోములు కాక ప్రభునైనా ఓర్మి చేత వాగ్దానం స్వతంత్రంగా వారిని పోలి నడుచుకున్నట్టుగా ఆత్మశక్తి మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ ఈ హెచ్చరికను విస్మరించకుండా ముందుకెళ్ళే కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.